Hello aspirants, welcome to GK's video. So today's dated 8th October 2025. సో ఈరోజు మనం మన కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అనమాట మన జీకేఎస్ జియో ఛానల్ ద్వారా. సో కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే స్ట్రెంథనింగ్ ఎయిర్ పవర్. ఓకే, సో హియర్ India celebrated the 93rd Indian Air Force Day at Prayagraj, Uttar Pradesh. Air Chief Marshal V.R. Chaudhary reviewed the parade and announced new inductions such as Tejas Mk-1A and Rafale M fighters to enhance maritime security. సో ఇక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ వచ్చేసి మనకు విఆర్ చౌదరి అన్నమాట. సో మనం ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని మనం ఈరోజు జరుపుకుంటున్నాం అన్నమాట. సో భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవాన్ని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుపుకుంది. ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి నూతన యుద్ధ విమానాలు తేజస్ MK-1A మరియు రఫేల్ ఎంను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారనమాట. సో ఇవి మనకు సముద్ర దాని యొక్క రక్షణ కోసం మనకి యూజ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూస్తే మనకు మ్యారిటైమ్ సెక్యూరిటీ అన్నమాట. సముద్ర రక్షణ దళం ద్వారా మనకి యూజ్ చేయడం జరగచ్చు ఈ యొక్క రాఫెల్స్ని, అంటే తేజస్ని మరియు రఫేల్ ఎంని. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, GS3 డిఫెన్స్ ఇండిజినేషన్, దట్ ఈస్ ఆత్మనిర్భర్ భారత్ ఇన్ ఎయిర్ పవర్. So coming to the second topic, that is India Mobile Congress 2025, that is digital transformation. PM Modi inaugurated the Indian Mobile Congress IMC 2025 in New Delhi with the theme Digital India Smart Connectivity. So it was the theme anamata. So smart future. So digital India, smart connectivity, smart future. He launched 6th generation research centers at Bharat Quantum Network and India's ఫస్ట్ AI బేస్డ్ టెలికాం సెక్యూరిటీ సిస్టమ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2025 ప్రారంభించారు. దాని యొక్క థీమ్ వచ్చేది డిజిటల్ ఇండియా స్మార్ట్ కనెక్టివిటీ స్మార్ట్ ఫ్యూచర్ అనమాట. ఆయన 6G పరిశోధన కేంద్రాలు అంటే భారత్ క్వాంటమ్ నెట్వర్క్ మరియు AI ఆధారిత టెలికాం భద్రతా వ్యవస్థను ప్రారంభించారన్నమాట ఈరోజు. సో కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 3, దట్ ఈస్ సైన్స్ అండ్ టెక్, which involves communication technology and digital India. Coming to the third topic, that is India-UK relations. So here we are going to see that a visit of UK Prime Minister, that is Keir Starmer. The UK Prime Minister Sir Keir Starmer is on a 2-day visit to India from 8th to 9th October 2025 to discuss the India-UK Free Trade Agreement, that is FTA, and enhanced cooperation in education, క్లీన్ ఎనర్జీ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ. సో మనకు ఈ యూకే అంటే బ్రిటన్ ప్రధానమంత్రి ముందు వచ్చేసి మనకు రిషి సునాక్ అనమాట. ఓకే, మనకు సుధామూర్తి యొక్క అల్లుడు గారు అనమాట ఆయన రిషి సునాక్. సో నవ్వు ఇప్పుడు వచ్చేసి మనకు సర్ కేర్ స్టార్మర్ అనమాట, మనకు ఇప్పుడున్న యూకే ప్రైమ్ మినిస్టర్. బ్రిటన్ ప్రధానమంత్రి సర్ కేర్ స్టార్మర్ అక్టోబర్ 8-9 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. ఇరు దేశాల వాణిజ్య ఒప్పందం ఇండియా యూకే FTA, దట్ ఈస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, మరియు విద్య, శుభ్ర ఇంధనం, రక్షణ, సాంకేతిక రంగాలలో సహకారం బలపరుస్తుంది. కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2, ఇంటర్నేషనల్ రిలేషన్స్, దట్ ఈస్ ఇండియా యూకే టైస్ అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ నెగోషియేషన్స్ అండర్ రోడ్ మ్యాప్ 2030. సో కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్, దట్ ఈస్ ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ మైల్ స్టోన్. ఇండియా క్రాస్డ్ 8 gigawatts గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇన్ పైలట్ ప్రాజెక్ట్ announced the MNRE. So ఇక్కడ చూస్తే this pushes India closer to its goal of net zero emission by 2070 and supports energy security. మనము ప్రస్తుత కాలంలో మన ఇండియా కానీ మన రాష్ట్రాలు కానీ టార్గెట్స్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీ స్వర్ణాంధ్ర 2047 అన్నమాట. సో మనం ఈవెన్ మనం చూస్తే మన ఇండియా కూడా వికసిత్ భారత్ 2047. సో ఇలా మనకు అడగడం జరుగుతుంది అనమాట, ఏంటి ఈ స్వర్ణాంధ్ర కానీ ఈ ఇండియా విజన్ కానీ. సో అనేసి ఇంపార్టెంట్గా చూసుకోండి మీరు, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమన్నా అడగచ్చు దీని ద్వారా. సో అంటే టార్గెట్స్ ఏంటి, ఏ ఇయర్లో టార్గెట్ పెట్టుకున్నారు, ఆ టార్గెట్ యొక్క పేరు ఏంటి అనేసి అడుగుతారు. భారత్ ఇప్పటికే ప్రయోగాత్మక ప్రాజెక్టుల ద్వారా 8 గిగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యం సాధించింది. ఇది 2070 నాటికి నెట్ జీరో ఉద్గార లక్ష్యాన్ని అందుకోవడంలో ముఖ్యమైన అడుగు.
Coming to the exam relevance, that is General Studies Paper 3, Environment and Energy, which consists of National Green Hydrogen Mission, that is NGHM 2023. Coming to the fifth topic, that is Chandrayaan 3 wins Global Award. So, the International Astronomical Federation IAF honored ISRO with the Space Achievement Award 2025 for its successful Chandrayaan 3 moon landing. It proved India's low-cost space innovation and technological self-reliance. మనకు తెలిసింది చంద్రయాన్ 3 లాంచ్ చేశారనేసి చంద్రుని దక్షిణ ధ్రువంలో సౌత్లో. సో చంద్రయాన్ 3 విజయాన్ని గుర్తిస్తూ అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ ఫెడరేషన్ ఇస్రోకి స్పేస్ అచీవ్మెంట్ అవార్డ్ 2025ను ప్రదానం చేసింది. ఇది భారత అంతరిక్ష సాంకేతిక ప్రపంచవ్యాప్తంగా గౌరవం సంపాదించిందని చూపిస్తుందన్నమాట. సో కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, it comes under General Studies Paper 3, Space Technology and Achievements of ISRO. సో మనకు ఇక్కడ క్వశ్చన్స్ అడగడానికి ఏంటి అంటే చంద్రయాన్ లాంచ్, ISRO chairmans, then even it consists of previous chairman, previous or present, and now coming to now, and which means like dates, launch dates, and importance of missions. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రజెంట్. కమింగ్ టు ది సిక్స్త్ టాపిక్, దట్ ఈస్ ఇండియా మయన్మార్ బార్డర్ ఫెన్సింగ్. సో ద గవర్నమెంట్ అప్రూవ్డ్ 3,500 crore for fencing along the India-Myanmar border to check illegal trade infiltration. So the project uses smart fence and drone surveillance systems. భారత ప్రభుత్వం మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ప్రాజెక్టుకు 3,500 కోట్లు మంజూరు చేసిందన్నమాట. ఇది అనధికార రవాణా మరియు చొరబాట్లు నివారించడానికి సహాయపడుతుంది. స్మార్ట్ ఫెన్స్ టెక్నాలజీలో డ్రోన్ పర్యవేక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. కమ్ టు ఎగ్జామ్ రిలవెన్స్, దట్ ఈస్ జనరల్ స్టడీస్ పేపర్ 3, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ బార్డర్ మేనేజ్మెంట్. దెన్ కమింగ్ టు ది సెవెంత్ టాపిక్, దట్ ఈస్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ PMI shows stability. So India's manufacturing PMI stood at 558.2 in September 2025 and S&P Global report. It shows robust factory output and strong domestic demand. So S&P గ్లోబల్ నివేదిక ప్రకారం 2025 సెప్టెంబర్లో భారత్ తయారీ రంగ PMI 58.2గా ఉందన్నమాట. ఇది భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉన్నదని సూచిస్తుంది. Coming to the exam relevance, General Studies Paper 3, that is Economy, in which includes growth indicators, and coming to the prelims, what is PMI 50 expansion? Coming to the eighth topic, that is IMD red alert, heavy rains in South India. So the MD issued a red alert for Andhra Pradesh, Telangana, Karnataka and Tamil Nadu due to a low pressure system over the Bay of Bengal. Coastal districts were asked to take precautions against floods and landslides. సో భారత వాతావరణ శాఖ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఎరుపు రంగు హెచ్చరిక జారీ చేసిందన్నమాట. సో తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, జనరల్ స్టడీస్ పేపర్ 1, ఇండియన్ క్లైమేట్ మీన్స్ ఋతుపవనాలు, మరియు కమింగ్ టు ది జనరల్ స్టడీస్ పేపర్ 3, డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ సంస్థ మరియు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ముందు సూచికలు. ఇక్కడ మనకు చూస్తే ఏదైనా మనకు వర్షం పడాలి అంటే ఒక ఏరియాలో లో ప్రెజర్ అనేది ఫామ్ కావాలి. లో ప్రెజర్ ఏంటి? వామ్ ఎక్కువ ఉంటుంది ఆర్ హీట్ ఉంటుంది అన్నమాట. ఈ హై ప్రెజర్ సరౌండింగ్ ఏరియాలో ఉండేది అది ఆ లో ప్రెజర్ని అట్రాక్ట్ చేస్తుంది. మీన్స్ ఈ హై ప్రెజరు లో ప్రెజర్ ద్వారా అట్రాక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ వచ్చి ఆక్యుపై చేసేస్తుంది ఈ ప్లేసెస్ని. ఈ కోల్డ్ అంటే హై ప్రెజర్లో మనకు వాటర్ మాలిక్యూల్స్ ఉండడం ద్వారా ప్లస్ క్లౌడ్స్ ఏర్పడడం ద్వారా మేఘాలు ఏర్పడి అది వర్షపాతంగా క్రియేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇందుకు మనకు లో ప్రెజర్ అంటే అల్పపీడనం క్రియేట్ అయ్యేదానికి రీజన్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకు ఆ PMI గ్రోత్ ఒకటి ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్. దెన్ బార్డర్ ఫెన్సింగ్ ఒకటి, ఇస్రో మిషన్స్ యొక్క గ్లోబల్ అవార్డు, దెన్ వాట్ ఈస్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, దెన్ ఇండియా UK రిలేషన్షిప్స్, then coming to the India Mobile Congress 2025,
and India's Air Force Day. So these were the things that we discussed now. So మీకు ఇంకేమైనా డౌట్స్ సూచనలు సలహాలు ఉంటే మనకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హోప్ యూ అండర్స్టాండ్. లైక్, కామెంట్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో టు ఇంప్రూవ్ అవర్ ఛానల్ accuracy. Hope you understand. Thank you.